హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారుని అయితే చేసుకుందాం. ఇదైతే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా అయితే మనం కందిపప్పుని అయితే కడిగి నానపెట్టుకోవాలి. ఇందులోకి ఉప్పు, పసుపు, టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకొని 3 విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 2 మిర్చీలు, 10 వెల్లుల్లి పౌడర్ చేసుకున్న తర్వాత గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని పౌడర్ చేసుకొని బౌల్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాని అయితే మనం యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పుని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే యాడ్ చేసుకొని ఎంత వాటర్ అవసరమో వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పు చారు అయితే రెడీ అయిపోయింది. ఇలాగైతే మనకి నురగలు స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడి రైస్లోకి చికెన్ కాంబినేషన్లో అయితే అదిరిపోతుంది మన పప్పుచారు. ఏ పప్పు కూడా మనం ప్రిపేర్ చేసే ముందు ఒక 1 అవర్ కానీ కనీసం మనం నానపెట్టుకోవాలి. ఇలా నానపెట్టడం వల్ల మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండదు, త్వరగా అరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకెంతో విలువైనది. థ్యాంక్ యూ.